ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 60వ కీర్తన 12వ వచనము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దావీది మాట పలుకుతున్నారు, దేవుని వలన శూర కార్యములు నేను జరిగించేదను అని. ఆనాడు దావీదుకు తోడై ఉన్న దేవుడే ఈరోజు వాగ్దానాన్ని వింటున్న నీకు తోడై ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దావీదు తన ముందు ఒక సింహం ఉన్నా, దావీదు తన ముందు ఒక గొలియాతు నిలబడినా దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకుని ముందడుగు వేశాడు కనుకనే దావీదు విజయాన్ని చూడగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు ఎన్నో కార్యాలు నీ ద్వారా జరిగాయి. ఒకప్పుడు నువ్వు కన్నీరు విడిచినప్పుడు ఎన్నో బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నప్పుడు బహుశా నీ మనస్సు కొంచెం వెనకబడిందేమో, ప్రార్థనలో తగ్గావేమో, విశ్వాసంలో సన్నగిల్లేవేమో. అయితే దేవుడు ఈరోజు మరలా నిన్ను బలపరుస్తూ ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆనాడు దావీదు పలికిన మాట ఈరోజు దేవుడు ఎందుకు నీ ముందు పెడుతున్నారో తెలుసా? నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకనే ఈ మాటను దేవుడు ఈరోజు నీ ముందు పెడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. మేము శూర కార్యాలు జరిగిస్తాం, మేము దేవుణ్ణి బట్టి అంటున్నాడు దావీదు. ఈరోజు నువ్వు వాగ్దానాన్ని వింటున్న ఏ పరిస్థితిలోనైనా సరే విజయం నీదే. నువ్వు గెలవగలవు. దేవుణ్ణి బట్టి ఈరోజు నువ్వు విజయాన్ని చూడబోతున్నావు. ఆమేన్. చెప్పు నీ పరిస్థితులతో, యేసు నామంలో ఈ స్థితి ఎలా మారునుగా కానీ ప్రవచించు. విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో నువ్వు పలుకు, నీ జీవితంలో కార్యాలు చూస్తావు. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దావీదు యుద్ధం చెయ్యాలా? అవును, చెయ్యాలి. మరి ఎందుకు దావీదు మా శత్రువుల్ని దేవుడే అణగదొక్కుతాను అంటున్నాడు? యుద్ధం చేయాల్సింది దావీదే కదా. కానీ దావీదు అంటున్నాడు దేవుడు అణగదొక్కుతాడని. ఈరోజు నీ మీదకు వస్తున్న కొంతమంది అధికారులు కానీ, మనుష్యులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, మరి ఏదైనా సరే నీ ముందు నిలబడతాయి. నువ్వు పోరాటం చెయ్యాలి, కానీ నిన్ను గెలిపించేది మాత్రం దేవుడే. ఆమేన్. బహుశా అపవాదు ఒకవేళ నీ కుటుంబాన్ని అంతటిని బంధించాడేమో. శుభకార్యాలు జరగకుండా, ఇబ్బందులు మాత్రమే నీ కుటుంబంలో పుట్టుకొచ్చేలాగా, మనస్పర్ధలు వచ్చేలాగా వాడు ఏదైనా చేస్తాడేమో. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థించి నువ్వు నమ్ము, యేసు నామంలో నా ఇంటికి ఈరోజు సమాధానం వస్తుంది. యేసు నామంలో నా కుటుంబంలో పరిస్థితులు ఈరోజు మారతాయి. యేసు నామంలో నా బిడ్డలలాగా, యేసు నామంలో నేను ఇలాగానే వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ నువ్వు ప్రవచించినట్టయితే దావీదు తన జీవితంలో ఎలాంటి గొప్ప గొప్ప విజయాలు చూశాడో, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు అంతకన్నా గొప్ప విజయాలు యేసు నామంలో నువ్వు చూచుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.